ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం. వరుస సెలవులతో ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండవైపు కదులుతున్నారు. దీంతో ఎటు చూసినా తిరువీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో క్యూలైన్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం క్యూలైన్లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 25 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తాత్కాలికంగా క్యూలైన్లోకి భక్తుల అనుమతి నిలిపివేసిన టీటీడీ రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. గత 2 రోజులుగా తిరుమలలో భక్తి రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వారాంతం కావడంతో పాటు క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి. దీనికి తోడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగే అవకాశం ఉంది. ఇక తిరుమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై పన్నీర్ సెల్వం లైవ్ లో అందిస్తారు. రైట్ కదా, ఏదైతే చూసుకుంటే తిరుమలకు భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూడా భక్తులు రాష్ట్రాల నుంచి కూడా దేశ నలుమూల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నట్టు పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఏడాది 2025 సంవత్సరం కూడా పూర్తి కాతున్న నేపథ్యంలో అదే విధంగా వారాంతపు సెలవులు మరోపక్క కావడంతో కూడా భక్తులు తిరుమలకు అధికంగా చేరుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే వైకుంఠం 1, 2 నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి, అనంతరం కూడా బాటగంగమ్మ గుడి ప్రాంతం వరకు కూడా భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే వీరికి 30 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారికంగా బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా తెలియజేస్తుంది. మరోపక్క ఏదైతే ఈ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగి ఉంటుందో వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కూడా 6 నుంచి 7 గంటలు పడుతుందని, అదేవిధంగా సర్వదర్శన టోకన్లు కలిగినటువంటి భక్తులకు 7 నుంచి 8 గంటలు కూడా పడుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారికంగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా తిరుమలలో భక్తులు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు క్రిస్మస్ సెలవులు, అదేవిధంగా వారాంతపు సెలవులు కూడా రానున్న నేపథ్యంలో కూడా ఇటు భక్తులు భారీగా చేరుకుంటున్న పరిస్థితి. గంటకు తిరుమలకు భక్తుల రద్దీ అధికమవుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం క్యూలైన్ లో వేచి ఉండే భక్తులకు మాత్రమే క్యూలైన్ లో అనుమతిస్తుంది. అటు తర్వాత అంటే సాయంత్రం 6 గంటల నుంచి కూడా సంబంధించి చూసుకుంటే ఎవరిని కూడా క్యూలైన్ లోకి అనుమతించకుండా రేపు ఉదయం క్యూలైన్ లోకి రావాలని చెప్పి కూడా టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అధికారులు నియమించి శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఇటు అన్న ప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా నీళ్లు, కాఫీ లాంటివి కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే తిరుపతి అంటే మధ్యాహ్నం కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ సర్వదర్శనం టోకన్లు కూడా తిరుపతిలో ప్రధాన 3 కేంద్రాల్లో కూడా ఇస్తారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ ప్రాంతాల్లో కూడా ఇస్తారు. ఇక్కడ కూడా మధ్యాహ్నం ఈ టోకన్లు పొందేందుకు కూడా భక్తుల మధ్యలో స్వల్ప తోపులాట కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే అప్రమత్తమైనటువంటి టీటీడీ యంత్రాంగం వారికి కూడా నచ్చజెప్పి ఇక్కడ టోకన్లు పూర్తి స్థాయిలో కూడా అయిపోయాయి. అనంతరం కూడా నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు సూచించిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకి ఎక్కడ ఎలాంటి అంతరాంగం కలగకుండా కూడా దర్శన ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ కూడా సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది. మరోపక్క ఏదైతే ఈ నెల 30 నుంచి కూడా ఇటు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో భక్తులకు దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. ఇది ఖచ్చితంగా వారికి ఇది ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. అంటే 30వ తేదీ వచ్చేటువంటి భక్తుల్ని ఏ విధంగా ఎదుర్కొనవచ్చు అనే దాన్ని దీని మీద వాళ్ళు ఖచ్చితంగా ప్రయోగం చేసి కూడా భక్తులకి సాఫీగా దర్శనం చేయగలిగితే ఖచ్చితంగా విజయం సాధించినట్టు కూడా చేకూరుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇసుక ముందస్తు దర్శనాలు బుక్ చేసుకోకుండా వస్తున్న భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? రైట్, ఏదైతే చూసుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవంని వెంకటేశ్వర స్వామిని అనేక రకాలుగా కూడా భక్తులు దర్శించుకుంటారు. 300 రూపాయలు పొంది కానీ అదే విధంగా సంబంధించి చూసుకుంటే సహస్ర దీపాలంకరణ సేవ, అదే SSD టోకన్లు కలిగినటువంటి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటుంటారు. వీళ్ళకి సంబంధించి కూడా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రణాళికలు ఏర్పాటు చేసి ఏదైతే వాళ్ళకి టోకన్లకు సంబంధించి కూడా ఒక టైం కేటాయించినటువంటి పరిస్థితి, ఆ టైంకే ఇక్కడ క్యూ లైన్ లోకి చేరుకోవాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో వచ్చిన వెంటనే కూడా వాళ్ళకి దర్శనం కేవలం 6 గంటల లోపల కూడా వాళ్ళకి దర్శనం చేయించే విధంగా కూడా మేము కల్పిస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటిస్తుంది. ఇంకొక పక్క చూసుకుంటే కూడా చలి తీవ్రత కూడా తిరుమలలో పెరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే చంటి పిల్లలు ఉంటారో, అదేవిధంగా వయోవృద్ధులు ఉంటారో వాళ్ళు కూడా తగిన ఫ్రీక్వెన్సీ తీసుకొనే ఈ క్యూ లైన్ లో కూడా
రావాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా సూచిస్తున్నట్టు. సో ఏదేమైనప్పటికీ 30 గంటల సమయం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ క్యూ లైన్ లో కూడా ప్రవేశించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా తిరుపతి అలిపిరి కేంద్రం కావచ్చు, ఇక్కడ చెకింగ్ పాయింట్ లో కూడా భక్తులు బారులు అంటే వాహనాల ద్వారా కూడా భారీగా ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి అలిపిరి ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్తుంటారు. ఈ రోడ్ లో కూడా ఘాట్ రోడ్ లో ఈ మంచు అంటే సాయంత్రం పూట మంచు కూడా అధికంగా ఉండే నేపథ్యంలో వెళ్ళేటువంటి వాహనాలు కూడా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అంటే టీటీడీ కేటాయించిన సమయంలోనే వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 28 నిమిషాలు కూడా టైం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 28 నిమిషాల్లోనే ఇటు తిరుమలకి చేరుకోవాలని కూడా ఇటు అధికారులు కూడా బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఇటు వాహనదారులను కూడా అప్రమత్తం చేయడమే కాకుండా క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు కూడా మంచి దర్శనం కల్పించి అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా విఐపి బ్రేక్ దర్శనాలు కంటిన్యూ అవుతున్నాయా, బ్రేక్ చేశారా? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే గత వారం క్రితమే దీనికి సంబంధించి టీటీడీ కూడా అధికారికంగా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఏదైతే సంబంధించి చూసుకుంటే శుక్ర శని ఆదివారాల్లో ఎలాంటి విఐపి ప్రోటోకాల్, ఎందుకంటే ఈ 2025 సంవత్సరం కూడా పూర్తి కానున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని చెప్పి టీటీడీ ముందస్తు ప్రణాళికలో భాగంగా కూడా ఇటు సంబంధించి విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టు ముందుగానే పేర్కొంది. శుక్ర శని ఆదివారాల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను కూడా స్వీకరించాం. ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో వాళ్ళు మాత్రం వస్తేనే టీటీడీ స్వామివారి దర్శనానికి అనుమతిస్తాం. వారు ఇచ్చినటువంటి సిఫార్సు లేఖలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించాం. అదేవిధంగా 30వ తేదీ నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం రోజు నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు కూడా ఎలాంటి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించమని చెప్పి కూడా టీటీడీ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు స్వామివారి దర్శనానికి కూడా రావాలని చెప్పి ఇటు భక్తులకి అదేవిధంగా ప్రముఖులకు కూడా టీటీడీ తెలియజేస్తుంది. ఇక చలి తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారు? రైట్, దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఇప్పటికే చలి తీవ్రత సాయంత్రం 4 అయితే చాలు తిరుమలలో చలి తీవ్రత కూడా అధికమవుతున్న నేపథ్యంలో దీంతో పాటు మంచు తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం వచ్చేటువంటి భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి కూడా మెడికల్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఒకటే, మఫ్లర్ లాంటివి స్వెటర్ లాంటివి ధరించి కూడా క్యూ లైన్లకు ప్రవేశించాలి. మరీ ముఖ్యంగా చంటి పిల్లలు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, వీళ్ళు తగిన జాగ్రత్తలు వాళ్ళకి ఏదైతే రెగ్యులర్ గా వాడతారో మెడిసిన్స్ అవి కూడా వాళ్ళ వెంట పెట్టుకొని క్యూ లైన్లకు కూడా ప్రవేశించాలని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో తిరుమలలో అశ్విని ఆసుపత్రి ఉంటుంది. ఆ అశ్విని ఆసుపత్రి ప్రాంతంలో కూడా ఇటు వైద్యులు సూచనల మేరకు కూడా ఇటు క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాలని కూడా ఇటు అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సెల్వం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.